హే గాయ్స్, అందరు ఎలా ఉన్నాడు? మేము ఈరోజు ప్రాన్స్ ఫ్రై చేసుకుంటున్నాము. ప్రాన్స్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. అగో ఇలా ఉంటుంది కదా, ఇలా టూత్పిక్తో తీసేస్తే లోపల ఉన్న నరం వచ్చేస్తుంది. అలా క్లీన్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ అలాగే క్లీన్ చేసుకోవాలి. అలా ఈజీగా వచ్చేస్తుంది. అలా క్లీన్ చేసుకున్నాక ప్రాన్స్ని మంచిగా కడుక్కోవాలి. క్లీన్ చేసుకోవడానికి పసుపు ఇంకా సాల్ట్ రెండు వేసుకొని మంచిగా కలుపుకొని హాట్ వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఎందుకంటే ఇట్లా చేస్తే కొంచెం క్లీన్ అవుతాయి. దాని లోపల ఏమున్నా చిన్న చిన్న పార్టికల్స్ కూడా వచ్చేస్తాయి. అలా మంచిగా కడుక్కున్న ప్రాన్స్తోని ఏమైనా ఫ్రై చేసుకుంటే ఈ ప్రాన్స్ని మ్యారినేషన్ కోసం సాల్ట్, కారం, పసుపు ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, బేసిక్ స్పైసెసే అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మారి వచ్చాడు చూడండి. ప్రాన్స్ ఫ్రై తింటావా? ప్రాన్స్ మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. అలా మళ్ళా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తూనే టేస్టీగా ఉన్నాయి కదా. అలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అట్లా మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకో సైడ్ ఆనియన్స్, గార్లిక్, చిల్లీస్ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ ప్యాన్లో బటర్ వేసుకోవాలి. అదే ప్యాన్లో వేసుకొని ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా సాస్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో సైడు ఒక గిన్నెలో కొంచెం చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్ అన్నీ కలిపి కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుకొని ఇలా వాటర్ వేసుకొని పోసేసుకొని వాటిని మంచిగా ఫ్రై అయ్యాక ప్రాన్స్ కూడా వేసేయాలి. వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అలా ఉంచేసి తీసి చూస్తే వావ్, చాలా టేస్టీ యమ్మీ ప్రాన్స్ రెడీ అయిపోతుంది. అది తింటే అయితే చాలా టేస్టీ ఉంటుంది. మన బయట స్ట్రీట్ ఫుడ్ పనికే రాదు. ఇంట్లో చేసుకుంటే తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు.